హాయ్ ఫ్రెండ్స్, పాలకూర దొండకాయ పకోడీకి కావలసిన పదార్థాలు. ముందుగా నేను 300 గ్రాములు దొండకాయలు తీసుకుని ఇట్లా చిలుకలుగా కోసి పెట్టేసుకుని శుభ్రంగా కడిగి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. వీటిని మళ్ళీ ఏం చేయాలంటే, లేత దొండకాయలు అయితే ఉడకబెట్టక్కర్లేదు. ముదురు దొండకాయలు అయితే కొంచెం మళ్ళీ కుక్కర్లో వేసి రెండు కోతలు ఇచ్చిన చక్కగా ఇట్లా ఉడికిపోయినాయి. ఇగో చూడండి ఎట్లా ఉడికినాయో. ఇట్లా ఒకసారి ఉడకబెట్టుకున్నామంటే, ఇది కొద్దిగా ముదురుగా ఉన్నాయి కాబట్టి ఉడకబెట్టుకున్నాను నేను. లేతగా ఉంటే అంత అవసరం లేదు. ఇవి కొద్దిగా కారం వేసి, కావాల్సినవి ఉప్పు తగినంత, వాము కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొత్తిమీర ఒక కట్ట వేసిన, పాలకూర కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఒకటి వేసుకోవచ్చు, 2 కట్టలైనా వేసుకోవచ్చు. వేసి ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి, కలపాలి. కలిపి పెట్టుకున్నాక ఈ శనగపిండి 3 కప్పులు పట్టింది. దీంతో మీరు కూడా చూసుకుని కలుపుకోండి. అంటే మనం పకోడీ ఎట్లా చేసుకుంటాం తెలుసు కదా, అట్లానే వాటర్ లేకుండా కలుపుకోవాలి. నేను దొండకాయల్లో కూడా వాటర్ ఏమి వేయలేదు, శనగపిండి కూడా ఏం వాటర్ వేయలేదు. శనగపిండి వేసినప్పుడు కూడా వాటర్ వేయలేదు, అసలు వాటరే వేయలేదు. ఓన్లీ ఉడకపెట్టిన వాటర్ మాత్రం తీసేసిన. అట్లా మంచిగా పకోడీ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇట్లా చూసుకొని అంత బాగా మిక్స్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు పకోడీలాగా ఇట్లా వేసుకోవాలి. చిన్నగా కాగిన నూనెలో పకోడీలు ఇట్లా వేసుకోవాలి. పాలకూర పకోడీలు వేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇది రైస్లోకి తినొచ్చు, స్నాక్లా తినొచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా మామూలుగా స్నాక్ సాయంత్రం కావాలంటే ఇట్లా వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. చక్కగా ఇలా పాలకూర పకోడీ ఎప్పుడైనా తినాలనిపిస్తే ఈజీగా 2 నిమిషాల్లో అయిపోతుంది. మీరు కూడా ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. ఇవి పకోడీలో చక్కగా వేసుకుని అన్నంలోకి పప్పు పులుసు వండినప్పుడు అట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.